వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. హమాస్ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యమని ప్రకటించుకున్న ఇజ్రాయెల్ దాడులు అదుపు తప్పుతున్నాయి. ఏకంగా జర్నలిస్టులని టార్గెట్ చేశాయి. ఇజ్రాయెల్ దాడిలో 5 ఆల్ జజీరా రిపోర్టర్లు చనిపోయారు. అయితే ఇందులో ఒకరి హమాస్లో లింకులు ఉన్నాయని ఆరోపిస్తుంది ఇజ్రాయెల్. గాజాపై సైనిక చర్యను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించుకుంటున్నారు. తమకు మరో మార్గం లేదంటున్నారు. మరోవైపు గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క అమెరికా తప్ప ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారింది. గాజా మీద పట్టు సాధించే దిశగా మరింత తీవ్రంగా విరుచుకుపడింది ఇజ్రాయెల్. తాజాగా అల్ షిఫా ఆసుపత్రిపై జరిగిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ బజీరాకు చెందిన 5 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి బయట ఉన్న ప్రెసిడెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసిందని అల్ జజీరా తెలిపింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా అందులో 5 తమ పాత్రికేయులేనని పేర్కొంది. అల్ జజీరా కరెస్పాండెంట్స్ అనాస్ అల్ షరీఫ్, మొహమ్మద్ క్రీకే, కెమెరామెన్లు ఇబ్రహీం జహీర్, మోమిన్ అలీవా, మహమ్మద్ నౌఫల్ మరణించినట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఈ దాడులు జరిగిన కాసేపటికే మరణించిన వారిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. అనాస్ అల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్కు హెడ్గా పనిచేసినట్లు ఆరోపించింది. ఇజ్రాయెల్ పౌరులు ఐడిఎఫ్ బలగాలపై జరిగిన రాకెట్ దాడులకు అతడే కారణమని పేర్కొంది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డుల్ని పరిశీలించిన తర్వాత అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్ధారించినట్టు తెలిపింది. అల్ జజీరాలో చేరి జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయెల్పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని ఐడిఎఫ్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ తమ సహచరులపై జరిపిన దాడిపై పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి పరిస్థితుల్ని స్వేచ్ఛగా రిపోర్ట్ చేసేందుకు అంతర్జాతీయ జర్నలిస్టుల్ని గాజాలోకి ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. దీంతో అక్కడి వార్తల కవరేజ్ కోసం వార్తా సంస్థలు స్థానిక రిపోర్టర్లపై ఆధారపడుతున్నాయి. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ నివేదిక ప్రకారం గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైన 2023 అక్టోబర్ నుంచి 186 మంది జర్నలిస్టులు దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను చంపి బాహ్య ప్రపంచానికి తన నేర ఘోరాలు తెలియనివ్వకుండా చేయాలని ఇజ్రాయెల్ ఎంతో ప్రయత్నిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ దాడిలో అనాస్ జమాల్ అల్ షరీఫ్ మరణించడానికి ముందు రాసిన మెసేజ్ని అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా వీలునామా, నా చివరి సందేశం. నా మాటలు మీకు రాయాలంటే దానర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయటంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయా ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండటానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగిందంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్ళు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా. ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయిన వారిని, గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణ హోమాన్ని అడ్డుకోని వారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవటం లేదంటూ పేర్కొన్నాడు. కాగా గాజాలో సైనిక చర్యను తీవ్రతరం చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం తప్పితే మరో మార్గం లేదని పేర్కొన్నారు. హమాస్ను అంతం చేసే ప్రక్రియను పూర్తి చేయటమే తమ లక్ష్యమన్నారు. గాజాపై సైనిక చర్య ప్రణాళికను సమర్థించుకున్నారు. తదుపరి చర్యల కోసం చాలా తక్కువ సమయం ఉందన్నారు. తమ చర్యల్ని ఖండిస్తూ స్థానికంగా ఇజ్రాయెల్ బయట జరుగుతోంది తప్పుడు ప్రచారమేనని అభిప్రాయపడ్డారు. గాజాను సైనిక రహితంగా మార్చటం, అక్కడి భద్రతను ఇజ్రాయెల్ సైన్యం తమ నియంత్రణలోకి తీసుకోవటం వంటివి తమ ఉద్దేశమన్నారు. అందుకే గతంలో కంటే తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రణాళికలపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సమాచారం ఇచ్చామని నెతన్యాహు పేర్కొన్నారు. Do whatever it takes to defend our country and defend our people, defend our future. We will win the war.
with or without the support of others. గాజాను ఆక్రమించబోవటం లేదు, హమాస్ నుంచి విముక్తి కలిగిస్తున్నామంతే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించినప్పటికీ జరగబోయేదేంటో అందరికీ తెలుసు. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలంటూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క అమెరికా తప్ప ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. భద్రతా మండలి అత్యవసర సమావేశంలో గాజా పరిస్థితిపై సమీక్ష జరిగింది. ఇజ్రాయెల్ సైనిక విస్తరణను ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, రష్యా ఖండించాయి. గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం తప్పు అని, ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఇజ్రాయెల్ను బ్రిటన్ కోరింది. ఫ్రాన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గాజా ఆక్రమణను చైనా తప్పుబట్టింది. నిర్లక్ష్యంగా ఉద్రిక్తతల్ని పెంచడాన్ని రష్యా ఆక్షేపించింది. అమెరికా మాత్రం ఇజ్రాయెల్ను సమర్థించింది. గాజాలో హింసకు హమాసే కారణమని తెలిపింది. దీంతో నెతన్యాహు సామాజిక మాధ్యమాల్లో ఓ చిన్న వివరణ ఇస్తూ గాజా స్వాధీనం అన్నంత మాత్రాన అది తమ దగ్గరే ఉంచేసుకోబోమన్నారు. ఈ ప్రాంతానికి హమాస్ నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తాం, నిస్సైనికీకరణ చేస్తాం, పాలస్తీనా అథారిటీ, హమాస్ సహా మరే ఉగ్రవాద సంస్థ ప్రమేయం లేని శాంతియుత పౌరపాలన నెలకొల్పుతామని ప్రకటించారాయన. తన ఈ చర్యలతో హమాస్ దగ్గర ఉన్న ఇజ్రాయెలీ బందీలకు విముక్తి దొరుకుతుందని, ఇజ్రాయెల్కు గాజా నుంచే శాశ్వతంగా ముప్పు ఉండదని ఆయన భవిష్యత్ దర్శనం చేశారు. ఇంత చక్కగా చెప్తున్నా కూడా భద్రతా మండలిలో అమెరికా తప్ప శాశ్వత సభ్యదేశాలన్నీ నెతన్యాహు నిర్ణయాన్ని తప్పుబట్టాయి. యుద్ధం ఆగాలంటే హమాస్ అంతం కావాలి, అది జరగాలంటే మేం గాజాను దురాక్రమించాలి అన్నది నెతన్యాహు వ్యాఖ్యల సారాంశం. హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో న్యూయార్క్లో జరిగిన సదస్సులో అరబ్ దేశాలు విజ్ఞప్తి చేశాయి. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటయ్యే వరకు ఆయుధాలు వదిలేది లేదని, అది ఏర్పడిన తర్వాత భవిష్యత్తు పాలస్తీనా అథారిటీకి తానే స్వయంగా ఆయుధాలు అప్పగిస్తానని హమాస్ చెప్తోంది. హమాస్ బాగా దెబ్బతిన్నప్పటికీ గాజాలో చెప్పుకోదగ్గ ప్రాంతాన్ని ఇది ఇంకా నియంత్రించగలుగుతోంది. దాన్ని ఈ స్థితిలో వదిలివేయటం తమకు ప్రమాదకరమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భావిస్తున్నారు. ఈ దశలోనే హమాస్ను సమూలంగా తుడిచేందుకు చర్యలు చేపట్టారాయన. హమాస్ చర్యలే గాజా పౌరుల మరణాలు, నగరాల నాశనం, మానవతా సాయం అందకపోవటం వంటి సమస్యలకు కారణమని నెతన్యాహు ఆరోపించారు. బర్నింగ్ టాపిక్లో మరో షార్ట్ బ్రేక్.